బిగ్ బాస్ సెప్టెంబర్ 11 ఎపిసోడ్ రివ్యూ అయితే ఈ వీడియోలో మాట్లాడుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ రోజు ఎపిసోడ్లో నిఖిల్ గేమ్ ఎలా అనిపించింది, అండ్ మన యస్మి తీసుకున్న డెసిషన్ ఏంటి, ఆ ఫుడ్ టాస్క్లో అండ్ కనిపెట్టు పరిగెట్టు అనే టాస్క్లో సీత వర్సెస్ నాగమణికంట చేస్తున్నప్పుడు నాగమణికంటకి ఒక డెసిషన్ కరెక్ట్ అనుకుంటున్నారా, అంటే మన వాళ్ళు గివప్ ఇచ్చేశారు అని అంటున్నారు. అంటే బిగ్ బాస్కి తెలీదా ఇద్దరికి సరిపోద్ది, ఆరుగురికి సరిపోద్ది అని వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా, ఎందుకు టాస్క్ పెట్టాడు? అండ్ నిఖిల్ క్లాన్ చీఫ్గా అసలు అర్హుడా, ఇవన్నీ మాట్లాడదాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్టార్టింగ్ ఫస్ట్ మనకి ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే మనకి తెలుసు, నిన్న కంటిన్యూషన్ ఏమని చెప్పారంటే, ఇలాగా ఫుడ్ బాస్కెట్లోకి మొత్తం వాళ్ళకి కావాల్సిన సూపర్ మార్కెట్లో కావాల్సిన సరుకులు ఐటమ్స్ తీసుకుని అందులో వేసుకోవాలి. అవి దక్కించుకోవాలంటే కొన్ని టాస్క్లు విన్ అవ్వాలి. మూడు క్లాన్స్లో ఓన్లీ ఇద్దరు మాత్రం దక్కించుకోగలరు, ఒకరికి మాత్రం దక్కదు. ఇది మనకు నిన్నటి వరకు జరిగింది. సో ఈరోజు ఏమైందంటే, ఫస్ట్ బాస్కెట్లోకి వెళ్ళి యస్మి, నైనిక, నిఖిల్ వీళ్ళు ముగ్గురు బాస్కెట్స్ అయితే నింపేశారు. ఫస్ట్ టాస్క్ వచ్చి బిగ్ బాస్ పెట్టింది లెమన్ టాస్క్. ఇదేంటంటే ఒక క్లానో ఇద్దరు పుచ్చుకొని ఎవరైతే గుమ్ముని 3 లెమన్స్ కిందకి అంటే గమ్ముని బయటికి తెస్తారో వాళ్ళు విన్ అయినట్టు. సో మనకి క్లియర్ కట్గా అర్థమైంది, అబ్బాయి పృథ్వీ వీళ్ళిద్దరు అయితే విన్ అయ్యారు లెమన్ టాస్క్లో. సో కాబట్టి అక్కడ యస్మి వాళ్ళ టీం గెలిచింది క్లాన్. సో కాబట్టి వాళ్ళ అర్హులు, వాళ్ళ ఐటమ్స్ వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ దగ్గరికి పెట్టేసుకున్నారు కూడా, మొత్తం తీసుకెళ్ళిపోయారు బాస్కెట్ మొత్తం పెట్టేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ వాళ్ళ క్లాన్కి, నైనిక వాళ్ళ క్లాన్కి. సో నిఖిల్ పార్టిసిపేషన్ అయితే మరీ దారుణంగా ఉంది. అసలు నాకు నిఖిల్ గేమ్ నచ్చలా, ఎందుకే ఫస్ట్ డే సెకండ్ డే ఎలా ఉన్నాడు గేము, ఎమోషనల్గా వీక్ అయిపోవడం. సో ఇదంతా ఎందుకు, ఒక వారానికి ఎలా అయిపోతే నువ్వు 15 వారాలు ఎలా ఉండగలవు? అసలు నాకైతే గేమ్ అస్సలు నచ్చలా. ఖచ్చితంగా తన గేమ్ అయితే డ్యామేజ్ చేసుకుంటాడని చెప్పాలి. సో తను మాట్లాడిన నాకు ఇంకా దారుణంగా ఉంది, ఎందుకంటే తన చీఫ్ ప్లాన్, తనకి తిండి అవసరం లేదు, బట్ తన దాంట్లో ఒక మెంబర్ ఉన్నాడు నాగమణికంట, తనకైతే తిండి దొరికేలా చూసుకోవాలి కదా. ఏ రాజ్యంలో అయినా తన రాజు ఖాళీ కొడుతూ ఉండొచ్చు, బట్ తన రాజ్యంలో ఉన్న ప్రజలు, తను నమ్ముకున్న ఉన్న ప్రజలు మాత్రం ఖాళీ కొడుతూ ఉండకూడదు కదా. సో క్లాన్కి చీఫ్ మోల్ని అసలు నాగమణికంట కోసం అసలు గేమే మనోడు మళ్ళీ ఏమైతే చెప్పిన గొప్పగా చెప్తున్నాడు. మళ్ళీ ఏమని చెప్తున్నాడు అనుకున్నావు, కావాలనే నేను వాళ్ళకి ఇచ్చాను, ఎందుకంటే వాళ్ళ ఆరుగురు మేము ఇద్దరు కొంచెం ఆలోచించడం సరిపోద్ది, సో అందుకే నేను చెప్పేసాం. సో నాకేం ఫీలింగ్స్ ఏం లేవంటే, సో ఎవడమ్మన్నా నేను గివ్ అప్. బిగ్ బాస్కి తెలీదా ఇద్దరు ఉన్నారు, ఆరుగురు ఉన్నారు, ఆరుగురికి ఇవ్వాలని గేమ్ మూసిపోక పెట్టారా ఏంటి? ఏదో తెలివైనోడివి, జనాల్లో మంచి ఇంప్రెషన్ కొడతావు, ఏదో మంచోడివి, ఎందుకు ఇదంతా? అసలు నాకైతే అసలు నచ్చదు పాయింట్. ఎందుకంటే ఖచ్చితంగా ఒకవేళ నిఖిల్ నాగమణికంట నెగ్గితే గేమ్ వేరేలా ఉంది. ఎందుకంటే ఆరుగురు ఉన్నారు, ఆరుగురికి అసలు గేమ్ బిగ్ బాస్ ఎందుకు పెట్టారు? ఎన్ని ఫుడ్ టాస్క్లు ఎన్ని మమ్మల్ని ఖాళీ కొడుకులో చంపేయాలని అయితే పెట్టాడు కదా. వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అండ్ అలాగే టాస్క్, ఒక కొత్తగా అసలు ఏ గొడవలు జరిగితే ఏంటి ఫుడ్ విషయంలో ఎలా ఉండదు ఇది చూపిస్తాడు. సో నేను ఖాళీ కొడుతుండి చంపాడు కదా. ఒకవేళ మీ ఇద్దరు విన్ అయితే అక్కడ 5 ఉండిపోతారా నైనిక వాళ్ళ టీంలో. ఆ 5 ఉన్నప్పుడు వాళ్ళ గేమ్ అసలు వేరే లెవెల్కి ఉందని తెలుసా. దొంగతనం బిగ్ బాస్ అన్నీ చెప్పాడు, ఎవరో ఒకరు సాయం చేసుకోకూడదు, బట్ మీరు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. అంటే ఇండైరెక్ట్గా ఇంకొక ఆపోజిట్ టీం వాళ్ళని ఎవరికైతే లేవో వెళ్ళి దొంగతనం చేయండి రా బాబు అని చెప్పినట్టే. సో దానికి నువ్వేదో ఒత్తదలాగా మీ ఇద్దరు ఉన్నాం పర్లేదు, మేము రాగా ఉప్పు కారం ఉల్లిపాయలు ఏవో లెక్కేస్తాడు మనోడు స్టార్టింగ్ అప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఐటమ్స్ తెచ్చుకోవాలన్నప్పుడు. సో అసలు జీరో, అసలు ఎలిజిబుల్ కాదు అసలు నన్ను అడిగితే నిఖిల్. ఇంకా నాగమణికంట చీఫ్ క్లాన్ కూడా సరిపోతుందేమో, అసలు చాలా దారుణం. మళ్ళీ నాగమణికంట చెప్పుకోవడానికి కన్వే చేస్తుంటే నాగమణికంట ఏమనుకుంటున్నా, నువ్వు చేయి ఈరోజు నేను రేపు చేస్తానంట దొంగతనం. ఏంటి క్లాన్, అసలు చీఫ్ క్లాన్ వేరే నువ్వు. మళ్ళీ మాట్లాడితే అట్మాట్లు సోనియా అసలు సోనియా మీద నాకు ఫస్ట్ వీక్ ఇంప్రెషన్ ఎమోషనల్, చాలా దేనికి బెండ్ అవ్వదు, ఆర్గ్యుమెంట్స్ చాలా బాగా మాట్లాడుతుంది, ఎవరు ఏదనుకున్నా ముఖం మీద చెప్తుంది, స్ట్రైట్గా ఉంటుంది అనుకున్నా. బట్ సెకండ్ వీక్ నిఖిల్, పృథ్వీ వీళ్ళ ముగ్గురు గేమ్ అంతా చెడదొప్పుకున్నారు. నిఖిల్ అయితే మరీ దారుణం, గేమ్ అస్సలు బాగా. మనోడు ఫస్ట్ వీక్ డే 1 డే 2 ఎలా ఉన్నాడో అలా ఉంటే గేమ్ బాగుండు, బట్ ఇప్పుడు ఎమోషనల్లీ వీక్ అయిపోతున్నాడు, ఎమోషనల్ ఫూల్ అయిపోతున్నాడు. 90 అన్నమాట ఎగ్జాక్ట్ కరెక్ట్ పాయింట్ అది. నీకు ఎన్ని ఇయర్స్ అని అడిగింది, 28 ఇయర్స్ అని చెప్పాడు నిఖిల్. ఎమోషనల్ ఫూల్ నువ్వు అని చెప్పింది, డైరెక్ట్ చెప్పింది పాయింట్, చాలా అంటే చాలా కరెక్ట్ పాయింట్. అభయ్ నవీన్ కూడా కన్వే చేశాడు. ఎందుకు మామ గివ్ అప్ ఇవ్వడం అంటే, మళ్ళీ నాగమణికంటతో ఒక మాట అన్నాడు, ఏమంటాడు అనుకున్నావు, దొంగతనం చేయదని నాకు ఇష్టం ఉండదు, నేను దొంగతనం చేయలేదు. ఏంటి మరి వీళ్ళందరూ దొంగతనం చేసి జైలుకి వెళ్ళి వచ్చిన కదా బిగ్ బాస్లోకి, ఈడొక్కడే పత్తిద్దు. సో అది అసలు కరెక్ట్ పాయింట్ కాదు, ఎందుకంటే గేమ్ పరంగా టాస్క్ పరంగా తిండి కడుపు నింపుకోవాలంటే దొంగతనం చేయాలి. అది వాళ్ళ ఇంట్లో నుంచి దొంగతనం చేసింది కాదు, బిగ్ బాస్ అది టాస్క్లోనే ఒక ఇంక్లూడ్ అయి ఉంది. సో నువ్వేదో అసలు ఆ చీఫ్ క్లాన్ కాక అసలు నువ్వు దేనికి పని చేయవు. అసలు నిఖిల్ నువ్వు ఇలా ఎమోషనల్గా ఉంటే అస్సలు పని అవదు. సో నాకు అనిపించింది పర్సనల్గా చాలా వీక్ ఉండే
అసలు ఎంతమంది కంటెస్టెంట్ ఎలా ఉన్నారో, టాప్ 10లో కూడా ఉన్నాడో ఎలా ఉంటే ఖచ్చితంగా. అండ్ మోర్ ఓవర్ సోనియా కూడా ఇక్కడ డబల్ సైడ్ చూపిస్తుందేమో అనుకుంటున్నాను. తానికి ఫేవరిజంగా ఉన్నప్పుడు మాత్రం ఫేవరబుల్గా ఉంటుంది, తర్వాత ఏమో తను అలాగుంటే నేను ఎలాగ ఉంటా అని చెప్పుకుంటే వెళ్తుంది సోనియా. అసలు సోనియా గేమ్ మరీ దారుణంగా గ్రాఫ్ తగ్గిపోతూ ఉంటుంది, నిఖిల్ గ్రాఫ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. నాగమణి కంట ఆదిత్య ఓం గ్రాఫ్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఆదిత్య ఓం ఈరోజు స్క్రీన్ స్పేస్ అయితే ఎక్కువ లేదు. అండ్ మోర్ ఓవర్ ఆదిత్య ఓంకి మంచి ప్రోమో పడాలా, బాగు ప్రోమో అంటే మనోడికి ఫైర్ ఉంది. బట్ చూస్తున్నాడు టైం సరైన నామినేషన్స్ పెడతాం అనుకున్నాడు, బట్ అంత ఫైర్ రాలా. సో చూడాలి. ఆ నాగమణి కంటే ఖచ్చితంగా ఇష్యూ అయితే తీస్తాడు నెక్స్ట్ వీక్లో. ఎందుకంటే అక్కడ ఖాళీ కూడా ఎవరిదైనా, అక్కడ ఇద్దరైనా ఆరుగురైనా సంచలక ఏం ఆలోచించకూడదు. ఎందుకంటే అక్కడ ఆరుగురు ఓడిపోయినప్పుడు గేమ్ ఇంకోలా ఉంటుంది. ఎందుకు మీరు అదే అనుకుంటున్నారు? ఇప్పుడు నాగమణి కంట నిఖిల్ ఓడిపోయితే వాళ్ళకి ఏం చెప్పారు, ఫుడ్ ఏమి ఉండదు వాళ్ళకి వీక్ అంతా అని చెప్పారు. సో వాళ్ళకి ముందు ఏం చేశారు, రాగిపిండి పంపారు. తర్వాత ఏం చేశారు బిగ్ బాస్, వెజిటేబుల్స్ పంపారు. ఇలా మారుస్తూ ఉంటారు గేమ్. ఎందుకంటే బిగ్ బాస్ కదా, వాళ్ళకి తెలుసు కదా ఖాళీ కొడితే ఎవరినో ఉంచకూడదు. ఇలా ఉంచితే బయట ఎలా ప్రొజెక్ట్ అయ్యింది అంటే ఏం పెట్టట్లేదంటే షోకి బ్యాడ్ వస్తుంది కదా. వాళ్ళు అలా ఇప్పుడు తీసుకో. జస్ట్ బిగ్ బాస్లో ఆ పూటకు మీరు హంగర్ కంట్రోల్ చేసుకోగలరా లేరా అన్నది మాత్రమే చెప్తారు. సో మీరు ఎక్కువ ఆలోచించి అంటే ఆరుగురే కదా వాళ్ళకి ఇచ్చేద్దాం గివ్ అప్. అసలు నిఖిల్ నిజంగా వెళ్లకుండా చాలా మంచి పని చేశాడు. ఎందుకంటే నాగమణి కంటే ఫైట్ చేశాడు. నేను అనుకున్నాను స్టార్టింగ్ నాగమణి కంటే వెళ్తే ఓడిపోతాడు, ఎందుకంటే మనోడు ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండే కాదు. సో నిఖిల్ అయితే స్ట్రాంగ్ ఉంటాడు. బట్ అక్కడ సీత పొట్టుదా ఇంత ఉండేది, డోర్ దగ్గర కాసు కూర్చుని రెడీగా ఫస్ట్ తనే వెళ్ళింది ప్రతిసారి కూడా ట్రై చేశాడు నాగమణి కంట. సో తను ఫిజికల్గా అయితే అవ్వలేకపోయాడు. సో అప్పుడే అనుకోను నిఖిల్ వచ్చుంటే బాగుండేదని. ఎప్పుడైతే నిఖిల్ గేమ్ అయిపోయిందో చెప్తున్నాడో, సో నీకు అయితే కావాలని ఓడిపోతే నా ఐఎమ్ హ్యాపీ, మా టీం ఇద్దరమే కదా, సో ఇలా చెప్పాడు. వచ్చారు అమ్మ ఒక్కసారికి ఇంప్రెషన్ మొత్తం పోయింది. సో నిఖిల్ క్లాన్ అయితే అలా దుబ్బింది. సరే నాగమణి కంటే ఆ క్లాన్లోకి వెళ్ళకుండా ఉంటే మంచి భలేగా ఉన్నబ్బా. ఏం చేస్తాం గేమ్లో. అసలు బేబాకి చెప్పింది 100% కరెక్ట్. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నువ్వు పక్కన ఉన్న ప్రజల కోసం తర్వాత ఆలోచించు, ముందు నీ రాజ్యంలో ఉన్న ప్రజలు ఆకలిగా కడుపు నిండా తింటున్నారా, వాళ్ళ బాధలు ఏంటి అవి తీర్చరా బాబు, తర్వాత వేరే రాజ్యంలోకి వెళ్ళి అని. సో ఎమోషనల్ కనెక్ట్ అయిపోయినా నాకు ఫ్యామిలీ వచ్చింది బిగ్ బాస్ నుంచి. ఇటు వారానికి ఫ్యామిలీ వచ్చేసిందా, వారానికి ఫ్యామిలీ వస్తే 15 వారాలకి ఏది ఉండదు, మొత్తం మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ సిచ్యువేషన్స్లో అలా పెడతాడు. ఇప్పుడు నిఖిల్ పృథ్వీ పెట్టి వీళ్ళిద్దరిలో బెస్ట్ ఎవరో వర్స్ట్ ఎవరో అని సోనియాని పెట్టుకున్నారు అనుకో, సోనియా ఖచ్చితంగా చెప్పి తీరుద్ది బెస్ట్ పృథ్వీ వర్స్ట్ నిఖిల్, అయితే బెస్ట్ నిఖిల్ వర్స్ట్ పృథ్వీ అని. ఎందుకంటే వాళ్ళకి వేరే చాయిస్ లేదు. సో అక్కడ ఒకవేళ నిన్ను బెస్ట్ అన్నా నిన్ను వర్స్ట్ అన్నా ఆపోజిట్ పర్సన్ ఫీల్ అవుతాడు, తన్ని బెస్ట్ అన్నా నువ్వు ఆపోజిట్గా నువ్వు ఫీల్ అవుతావు. సో ఇదే బిగ్ బాస్లో జరిగేది. సో ఎమోషనల్గా అంతా తీసుకుని డల్ అయిపోయి ఏదో నన్ను మిస్ అవుతుందని చెప్పి వంటగదిలో కూర్చొని ఆడడం జీరో నా పాయింట్, అసలు అందులో పాయింటే లేదు. సో ఎపిసోడ్ అంటే ఈరోజు తర్వాత దొంగలించుకున్నారు, చికెన్ మటన్ ఎవరికల్లా తీసుకొని చాలా నీట్గా స్కెచ్ చేశారు. ఇంక ఎస్మి కక్కుర్తి అయితే మామూలు కక్కుర్తి కాదు, ఇంకా అప్పటికే చికెన్ లాగేసింది, వండేసింది, వాళ్ళు చేసుకున్న టిఫిన్ తెచ్చేసుకుంది, తెచ్చి అబ్బాయికి ఇచ్చింది, మొత్తం చిలిపి దొంగతనాలు పేరు పెట్టింది. ప్రేరణకి ఇలాంటి కన్నింగ్ ఐడియాలు ఎలా వస్తాయో తెలియదు, కానీ ఇలాంటివన్నీ చెప్పి అసలు చాలా దారుణం. ఇది చిలిపి దొంగతనాలు గేమ్ అదే కదా, ఇట్స్ అ గేమ్ అదే. బట్ ఓకే దట్స్ గుడ్, అంటే గేమ్ పరంగా అది బాగానే వెళ్తుంది. ఇటు నైన్గా వాళ్ళ టీంలో ఏం తక్కువ తెలియలేదు, మనోడు నబీల్ కూడా 2-3 ప్యాకెట్లు లేపేసాడు, విష్ణుప్రియ లేపేసింది. అదే విష్ణుప్రియ ఏదో కెమెరా ముందు కనిపించాలి కాబట్టి లాస్ట్లో వచ్చి ఫలిపేరని ఒకటి ఇవ్వాలని చెప్పి ఇక్కడ వరకు స్కర్ట్ చిన్న గౌన్ లాంటిది వేసి అలా 2-3 సార్లు తిరిగింది, అంటే స్క్రీన్కి కనబడాలని చెప్పి. మోర్ అవర్ విష్ణుప్రియ పృథ్వీకి ఎందుకు రేపలేకపోయిందంటే ఇద్దరు ఒక క్లాన్లో అయితే లేరు కదా, సో అలా దూరం అయింది. సోనియా అలా దగ్గరికి వచ్చింది. సో ఇప్పటికే విష్ణుప్రియ కొంచెం జెలస్ ఫీల్ అవుతుంది సోనియా దగ్గర వస్తే. బట్ పెద్దోడు చిన్నవాడు అంటుంది సోనియా. ఈరోజు ఎపిసోడ్ చూసేటప్పటికి మీకు ఎలా అనిపించింది అంటే, ఇప్పటివరకు ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయింది, ఎపిసోడ్ వరకు చూసుకున్నట్లయితే సరైన గేమ్ పట్ల, అంటే బిగ్ బాస్ కెప్టెన్ లేకుండా చేశాడు, జైలు లేదు, సీక్రెట్ టాస్క్ లేదు, బెస్ట్ ప్లేయర్ లేడు, వర్స్ట్ ప్లేయర్ లేడు, పసలేదు. సో చూద్దాం, ఇంకా ఉన్నాయి కదా ఇంకా కమింగ్ వీక్స్ ఏం పెడతాడో. మరి ఈ వారం ఫుడ్ అనేది అంతా పెట్టాడు. సో ఫుడ్ అయితే ఖచ్చితంగా దొంగలు ఇస్తారు, అందుకే కదా బిగ్ బాస్ అక్కడ అనౌన్స్మెంట్ ఎప్పుడే చేశారు ఎవరిది వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలని. అండ్ ఇది మోర్ ఓవర్ పాయింట్స్ కూడా ఏం కాదు, తిండి దగ్గర కాబట్టి కొంచెం కాంప్రమైజ్ అవ్వచ్చు. బట్ నిఖిల్ వాళ్ళు ఎక్కువ కాంప్రమైజ్ అయ్యారు, బట్ వాళ్ళు చెప్పకుండానే అది నాకు కరెక్ట్ అనిపించలా. సో ఇది ఇవాళ ఎపిసోడ్ రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. ఇంకా ఏదైనా అడగాలనుకున్నా, ఏదన్నా లైవ్ చూస్తుంటే నేను లైవ్ చూసి చెప్పేద్దును, బట్ లైవ్ చూస్తుంటే అసలు ఈ ఎపిసోడ్ కొంచెం కూడా ఇంట్రెస్ట్ ఏంటలేదు. ఎందుకంటే ఇక్కడ జరిగేది ప్రతిదీ లైవ్లో జరిగిపోతుంది, కొంచెం కూడా అన్కట్ లేకుండా. సో ఇంకా చూసి ఏం లాభం, చూస్తేనే మీరు చూడలేము. ఎపిసోడ్ చూసి రివ్యూలో లైవ్ పెట్టుకుంటే మీరు చూడలేదు, ఎన్ని చెప్పినా అది సరిగ్గా ఉండదు కదా. సో
ఇది మరి ఈరోజు ఎపిసోడ్. తర్వాత రేపు కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.